వెల్కమ్ టు పురా లోకల్ అండ్ ఈ రోజు పవర్ స్టార్ బర్త్డే కాబట్టి పవర్ స్టార్ కి ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఈ వీడియో కంప్లీట్ గా ఆయన స్పెషల్ గా అయితే మీకు డెడికేట్ చేసేస్తున్నాం. అండ్ ఫస్ట్ గా పవర్ స్టార్ గారి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి విషయాలు, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఓ వెలుగు వెలిగారు. అంతేకాదు ఆయన చేసిన సినిమాలు రికార్డులను సృష్టిస్తమే కాదు, ఎంతో మంది అభిమానులను తన జన సైనికులుగా మార్చుకున్న తీరు కూడా పవన్ కళ్యాణ్కే సొంతం. అంత చేసిన తన అభిమానులకి తిరిగి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో తను రాజకీయ ప్రవేశం చేశారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు ఎట్టకేలకి తన జనాల అభిమానులు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఒక హోదాలో ఉన్నారు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను మరి ఆయన ఈరోజు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ విశేషాన్న వన్స్ అగైన్ పవర్ స్టార్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఒక్కసారి ఆయన చరిత్రని తిరగేస్తూ ఒకసారి ఆయన గురించి అన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నామ్ యాదనా పవన్ కళ్యాణ్. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా హిట్ తో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సూపర్ హిట్స్ తో పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ గా మారాడు. కెరియర్ తొలినాళ్లలో వరుసగా 6 సూపర్ హిట్స్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు పవర్ స్టార్. ఖుషి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను తారస్థాయికి చేర్చింది. Life is taxing and death is relaxing. Let me liberate your divine soul from your stinking body. ముఖ్యంగా కుర్రకారు పవన్ పేరు చెబితేనే ఊగిపోయేవారు. సిద్ధు నీ గట్స్ నాకు నచ్చాయిరా. అలా సాగుతున్న పవన్ సినీ కెరియర్లో ఖుషి తర్వాత దాదాపు 11 సంవత్సరాలు హిట్ అనేదే లేదు. ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, ఆయన హిట్ సినిమా ఇవ్వడం అనేది జరిగే పని కాదు అని విమర్శలు వచ్చాయి. సరిగ్గా అప్పుడే వచ్చింది గబ్బర్ సింగ్. విమర్శలు చేసిన వాళ్ళు నోరు ముయిపిస్తూ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటో చూపించాడు. సినిమా రంగంలో శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో మొట్టమొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం, విలీనంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పేదవాడికి పట్టెడన్నం కూడా పెట్టలేని ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు, ప్రజల తరపున పోరాడే గొంతును వినిపించేందుకు 2014లో జనసేన పార్టీ స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ స్థాపనకు తన వంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు మద్దతు ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో ఎన్నడూ లేని విమర్శలు ఎదుర్కొన్నాడు. రాజకీయ ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినా తాను జవాబుదారీగా వ్యవహరించాల్సింది ప్రజలకు మాత్రమే అని నమ్మి విమర్శలకు కృంగిపోకుండా పడిలేచిన కెరటంలాగా కష్టాలను, ఒడిదుడుకులను, పంటి బిగులను పట్టి ఉంచి మొక్కువని దీక్ష పూని ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు సామాన్యుడి కోసం అధికార పార్టీ అరాచకాలపై పోరాడి ప్రభుత్వం అంటే అధికారాన్ని చెలాయించడం కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండడమని చెప్పడంతో పాటు ఆంధ్ర ప్రజల బానిస సంకెళ్లు తెంచేందుకు భీమ్లా నాయక్లా గర్జించాడు. కొంచెం తెక్కుంది.
కానీ దానికి లెక్క 2024 ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో పిఠాపురం జనసేన ఎమ్మెల్యేగా గెలిచి తన పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ శాసనసభల్లో అడుగుపెట్టి ప్రభుత్వ ఏర్పాటులో ముందుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి సామాన్యుడికి అండగా ప్రజలకు ఒక తమ్ముడిగా విమర్శలకు ఒక గబ్బర్ సింగ్గా ప్రతిపక్ష నాయకులకు ఓ బద్రిగా ఆడపిల్లలకు రక్షణ కోసం ఓ వకీల్ సాబ్గా ప్రచార ఆర్భాటాలను కోరుకోని అజ్ఞాతవాసిగా ఆంధ్ర ప్రజలకు బంగారం లాంటి నాయకుడిగా అవినీతిని అధికారులపై కొమరంపులిలా పంజా విసురుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి త్రాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న జనాల మెచ్చిన జనసేనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో చూశారు కదా, సాధారణ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఎదిగి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా పదవులను చేపట్టి జనాల వెనకాల ఉన్నారు అన్నది ఈ పవర్ఫుల్ స్టోరీ అయితే తెలుసుకున్నారు కదా. మరొకసారి కొనిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఓవర్. బాయ్.